హాయ్, దిస్ ఇస్ బీవీఎస్ రాజు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం ముందుగా ఆప్షన్స్లో కాల్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్, అసలు ఆప్షన్స్ని ఎందుకు క్రియేట్ చేశారు? ఆల్రెడీ మనకు ఇంట్రాడే కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, లేదంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ షేర్స్ అందుబాటులో ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ ఆప్షన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఈ వీడియోను మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆప్షన్స్ మీద మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. అండ్ ద వీడియో విల్ బీ వర్త్ టు వాచ్. సో ఆప్షన్స్ని ఎందుకు క్రియేట్ చేశారనేది మనకి ఈ వీడియోలో అర్థమవుతుంది. అండ్ ఆప్షన్స్ ద్వారా మనీ ఏ విధంగా ఎర్న్ చేయగలిగే అవకాశం ఉంటుంది అనే విషయం కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్, ఆప్షన్స్లో మొదటి రకమైన కాల్ ఆప్షన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీలో ప్రస్తుతం షేర్ ధర ఆల్మోస్ట్ ఒక 3,000కు దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అండ్ తర్వాత మీరు ఆ షేర్ని కొందామనుకుంటున్నారు. రిలయన్స్లో మీరు షేర్స్ని కొందామనుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో దానికి ఒక మంచి అవకాశం ఉంది, మంచి గ్రోత్ ఉంది అని మీకు ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటి అంటే, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఒక పెద్ద ఫారెన్ కంపెనీ రిలయన్స్లో పెట్టుబడి పెట్టబోతుంది అనే ఒక న్యూస్ జరుగుతుందన్నమాట. అంటే ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సో వాళ్ళు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా రిలయన్స్ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది. సో అప్పుడు మీరు రిలయన్స్లో షేర్స్ని కొనడం ద్వారా, అంటే ఇప్పుడు కొనడం ద్వారా, రేపు ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత షేర్ ధర పెరుగుతుంది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 3,000కు కొన్నారనుకోండి. తర్వాత ఆ కంపెనీ ఏదైతే ఫారిన్ కంపెనీ అనుకుంటున్నామో వాళ్ళు రిలయన్స్లో కనుక పెట్టుబడి పెడితే అదొక 3,500 కానీ 4,000కి కానీ పెరిగిందనుకోండి. సో మీకు ఈ పెరిగిన 500 కానీ 1,000 కానీ మీకు ప్రాఫిట్ అవుతుంది. సో మీరు ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్, ఆ న్యూస్ అనేది ఖచ్చితమైన న్యూస్ కాదు. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ ఈవెంట్. అది ఖచ్చితంగా జరుగుతుందని లేదు. అంటే సర్టెనిటీ లేదు. ప్రాబబిలిటీ ఉంది, బట్ సర్టెనిటీ అనేది లేదు, కన్ఫామ్గా లేదు. కానీ మీరు అవకాశాన్ని చేజర్చుకోవాలనుకోవట్లేదు. సో మీరు అప్పుడు ఏం చేస్తారు? ఒకటి, రిలయన్స్లో షేర్స్ని కొనాలి. లేదు అంటే ఇంకా వేరే మార్గం లేదు, ఆ అవకాశాన్ని వదులుకోవాలి. ఒకవేళ నిజంగానే ఆ ఫారిన్ కంపెనీ రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తే నిజంగానే షేర్ ధర పెరిగిపోతుంది. 4,000కి వెళ్ళొచ్చు, 4,500కి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కొనుక్కోకపోతే ఆ అవకాశాన్ని మీరు వదులుకున్నట్టు అవుతుంది. కొనాలంటేనేమో పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో అప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు ఆ అవకాశాన్ని వదులుకోవాలని లేదు, అలా అని చెప్పి అది కన్ఫామ్ కాకముందే కొనుక్కోవాలని కూడా లేదు. రెండు రకాలుగా ఆలోచనలు ఉన్నాయి మీకు. సో అప్పుడు వచ్చిందే ఈ కాల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్. సో ఈ కాంట్రాక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఆప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంట్రాక్ట్. ఓకే. సో ఇందులో ఈ కాల్ ఆప్షన్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎవరి దగ్గర అయితే రిలయన్స్ షేర్స్ని కొనాలనుకుంటున్నారో అతనితో మీరు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ఏంటి అంటే, నెక్స్ట్ 1 మంత్లో నేను రిలయన్స్ షేర్ని నీ దగ్గర ప్రస్తుతం ఉన్న ధరకి, అంటే ఇప్పుడు ఎంతలో ట్రేడ్ అవుతుంది? 3,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ధరకి నెక్స్ట్ 1 మంత్ తర్వాత నేను కొంటాను, ఇప్పుడు కొనను. సో నెక్స్ట్ 1 మంత్ తర్వాత నేను కొనడానికి నేను నీకు కొంత అమౌంట్ ఇచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాను. 1 మంత్ తర్వాత కొనడం కొనకపోవడం అనేది నా ఇష్టం. బట్ నేను కొనాలనుకుంటే కొంటాను, వద్దనుకుంటే వద్దనుకుంటాను. బట్ నేను కొనాలనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు అమ్మాలి. అది ఏ ధరకి? ఇప్పుడు 3,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, ఆ ధరకి. ఫ్యూచర్లో ఎంత వాల్యూ అయినా ఉండనివ్వండి, 4,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు 3,000 రూపాయలకి మాత్రమే కొంటాను. ఎప్పుడు? 1 మంత్ తర్వాత. సో ఇది
అగ్రిమెంట్ అన్నమాట. సో ఈ అగ్రిమెంట్ని ఒప్పుకోవడానికి ఆ రిలయన్స్ షేర్స్ ఉన్న వ్యక్తి ఇతని దగ్గర కొంత అమౌంట్ తీసుకుంటాడు. ఆ అమౌంట్ ఒక 100 రూపాయలు అనుకుందాం, అంటే ఒక షేర్కి 100 రూపాయలు. సో అలా ఈ వ్యక్తి ఎవరైతే షేర్స్ కొందాం అనుకుంటున్నాడో అతను ఏం చేస్తాడంటే ఒక్కొక్క షేర్కి 100 రూపాయల చొప్పున, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 షేర్స్ కొందాం అనుకుంటున్నాడు అనుకుందాం. 250 షేర్స్కి ఒక్కొక్క షేర్కి 100 రూపాయల చొప్పున 250 × 100 ఎంత? 25,000. సో 25,000 ఎవరైతే ఈ రిలయన్స్ షేర్స్ ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనికి ఇస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి నేను మళ్ళీ మీకు రీక్యాప్ చేస్తాను. ఇప్పటి నుంచి 1 మంత్ వరకు టైం ఉంది. 1 మంత్ తర్వాత రిలయన్స్ షేర్స్ని ఇప్పుడున్న ధరకు కొనడానికి ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రిలయన్స్ షేర్స్ ఉన్న వ్యక్తి దగ్గర 25,000 రూపాయలు ఇచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంటే ఈ మొదటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మొదటి వ్యక్తిని ఏ అనుకుందాం, రిలయన్స్ షేర్స్ ఆల్రెడీ ఉన్న వ్యక్తిని బి అనుకుందాం. ఈ ఏ అనే వ్యక్తి 25,000 రూపాయలు ఇచ్చి ఒక రైట్ని కొనుక్కున్నాడు. రైట్ అంటే హక్కు. సో హీ బాట్ ద రైట్. ఓకే, 25,000 ఇవ్వడం ద్వారా ఫ్యూచర్లో ఇప్పుడున్న ధరకి కొనుక్కోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అండ్ అతను ఆ బి అనే వ్యక్తి ఎవరి దగ్గర అయితే రిలయన్స్ షేర్స్ ఉన్నాయో అతను ఇతనిచ్చిన అమౌంట్ని తీసుకొని ఇతనికి రైట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇతనికి ఆబ్లిగేషన్ జరిగిందన్నమాట. సో హీ విల్ బీ ఆబ్లిగేటెడ్. ఒకవేళ ఇతను కొనుక్కోవాలనుకుంటే ఏ అనే వ్యక్తి కనుక ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటే ఇతను ఖచ్చితంగా అతనికి ఇవ్వాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆబ్లిగేషన్. సో ఇక్కడ ఏ అనే వ్యక్తికి రైట్ ఉంటుంది, బి అనే వ్యక్తికి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఓకే, సో ఓకే 1 మంత్ తర్వాత జరిగే సినారియోస్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. సరే, నిజంగానే ఏ అనే వ్యక్తి అనుకున్నట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం 3,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. 1 మంత్ తర్వాత నిజంగానే ఒక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిలయన్స్ షేర్ అనేది 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెరిగింది అనుకుందాం 1 మంత్ తర్వాత. సో ఇక్కడ ఏ అనే వ్యక్తి యొక్క గెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయింది. సో అతను ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం బి దగ్గరికి వెళ్ళి నాకు షేర్స్ డెలివరీ కావాలి అని అడుగుతాడు. ఎంత ధరకి? 3,000 రూపాయలకి. అంటే చూడండి, ఇక్కడ మార్కెట్ ధర 4,000 రూపాయలు ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఏ అనే వ్యక్తి 3,000 రూపాయలకి కొనొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ద కాల్ ఆప్షన్ కాంట్రాక్ట్. సో దీని ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక్కడ పర్టికులర్గా అనాలిసిస్ చేయాల్సిన అవసరమే లేదు, ఈజీగా కనబడిపోతుంది. ఏ అనే వ్యక్తికి లాభం. ఎందుకు? ఈవెన్ దో 4,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇతని 3,000 రూపాయలకి ఇతని దగ్గర కొంటున్నాడు. ఇక్కడ ఎవరికి నష్టం? బి అనే వ్యక్తికి నష్టం. ఎందుకు అంటే ఈవెన్ దో 4,000 రూపాయల దగ్గర రిలయన్స్ ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇతను ఒప్పుకున్న దాని ప్రకారం ఇతనికి ఏ అనే వ్యక్తికి 3,000 రూపాయలకే సెల్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రాక్ట్, కాల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్. సో ఆప్షన్స్ అనేవి ఇలాంటి వాటి కోసం సృష్టించబడ్డాయి. నాకు తెలిసి ఈ విషయం మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో నాకు తెలిసి ఏ ఛానల్లోనూ చెప్పలేదు. అసలు ఇది ప్రతి ఒక్కరు ఒకటే చెప్తారు, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఇది ఇంత దగ్గర కొనండి, చార్ట్స్లో చూడండి, టెక్నికల్ అనాలిసిస్ చేయండి, పెరుగుతుంది, కొనేయండి, అమ్మేయండి, ఇంతే చెప్తారు. ఇంతకు మించి ఏం చెప్పరు. అసలు ఆప్షన్స్ అంటే ఏంటి? ఇది ఆప్షన్స్ అంటే. సరే సార్, మీరు ఇక్కడ అంటున్నారు రిలయన్స్ అతను ఒక రైట్ను కొనుక్కున్నాడు, ఏ అనే వ్యక్తి రైట్ను కొనుక్కున్నాడు, బి అనే వ్యక్తి ఇతనికి రైట్ని అమ్మాడు. అయితే ఇక్కడ ఖచ్చితంగా షేర్స్ని తీసుకోవాలా? నిజంగానే ఏ అనుకున్నట్టుగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెరిగింది. అలాంటప్పుడు ఖచ్చితంగా షేర్స్ కొనుక్కోవాలా? కొనుక్కోకుండా ఉండరాదా? బి అనే వ్యక్తి కూడా ఖచ్చితంగా షేర్స్ని అమ్మాలా? అమ్మకుండా ఉండరాదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్, నేను మొదట చెప్పినట్టుగా ఇక్కడ ఏ అనే వ్యక్తిది రైట్,
రైట్ అంటే అతను కొనుక్కోవడం కొనుక్కోకపోవడం అనేది కంప్లీట్గా అతని ఇష్టం. ఇక్కడ బి అనే వ్యక్తి ఏమైతే ఉందో ఇతని యొక్క ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏ రైట్ని కొనుక్కున్నాడు 25,000 రూపాయలు ఇచ్చి. అండ్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 25,000 అనేటివి నాన్ రిఫండబుల్ అమౌంట్. ఓకే, ఎందుకంటే రైట్ను కొనుక్కోవడానికి ఇతను షేర్కి 100 రూపాయల చొప్పున 250 షేర్స్ కొనడానికి 250 × 100 25,000ని బి అనే వ్యక్తికి ఇచ్చాడు. సో దిస్ ఈజ్ అ నాన్ రిఫండబుల్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ ఏ అనేవాడు కొనుక్కోవాలనుకుంటే బి అనేవాడు ఖచ్చితంగా అమ్మాల్సి ఉంటుంది. అంటే బి అనేవాడు హీ ఈజ్ ఆబ్లిగేటెడ్. ఏ హ్యాస్ ద రైట్ టు బై, ఓకే, బట్ బి ఈజ్ ఆబ్లిగేటెడ్. A has the right to buy and B is obligated to sell the shares if A wants to buy. So this is called a call options contract. సో ఈ వీడియోను మీకు గనక అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో సెకండ్ సినారియో, మొదటి సినారియోలో 4,000 రూపాయలకి వెళ్ళింది. ఏ అనే వ్యక్తి కొనాలనుకున్నాడు, బి అనే వ్యక్తి అమ్మేశాడు. ఓకే, తర్వాత సెకండ్ కేస్, అసలు ఈ 1 మంత్లో ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ చేయలేదు రిలయన్స్లో. దాని ద్వారా ఏమైందంటే 3,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్న రిలయన్స్ షేర్ ఆల్మోస్ట్ అక్కడే ఉందనుకుందాం, 3,000కు దగ్గరలోనే ఉందనుకుందాం. సో అప్పుడేంటి సిచ్యువేషన్? అప్పుడు ఇక్కడ ఏ అనే వ్యక్తికి కొనుక్కోవడంలో మీనింగ్ అనేది ఉండదు. ఎందుకంటే అతను షేర్ ప్రైస్ పెరుగుతుందేమో అనే ఆశతో రైట్ను కొనుక్కున్నాడు 25,000 రూపాయలు ఇచ్చి. అలాంటప్పుడు ఏం పెరిగినప్పుడు తీసుకోవడంలో అర్థం లేదు. సో అతను తీసుకోడు. బట్ నేను ఇక్కడ ముందు చెప్పినట్టుగా ఈ 25,000 రూపాయలు అనేవి నాన్ రిఫండబుల్ అమౌంట్. సో ఈ 25,000 రూపాయలు బి దగ్గరే ఉండిపోతాయి. సో ఇక్కడ బికి లాభం జరుగుతుంది. తర్వాత థర్డ్ సినారియో, అసలు ఈ 1 మంత్లో వేరే ఆ ఫారిన్ కంపెనీ రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ కొన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ వల్ల రిలయన్స్ షేర్ ధర పడిపోయింది అనుకుందాం. అంటే 3,000 రూపాయలు ఉన్నది కాస్త 2,500కు 2,000 రూపాయలకు, ఫర్ ఎగ్జాంపుల్ 2,500 అనుకుందాం, 2,500కి పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఎవరికి లాభం? ఖచ్చితంగా బీకే లాభం. ఎందుకు? ఏ అనే వ్యక్తి పెరుగుతుందనే ఆశతో రైట్ను కొనుక్కున్నాడండి. అసలు పడిపోయింది, పెరగకపోగా రిలయన్స్ షేర్ ధర పడిపోయింది. అప్పుడు తీసుకొని మాత్రం ఏం లాభం? సో ఎటువంటి లాభం లేదు. సో అప్పుడు మళ్ళీ బీకే లాభం. అంటే ఇతను ఏదైతే 25,000 రూపాయలు ఇచ్చాడో అవి బీతోనే ఉండిపోతాయి. అండ్ ఏ తనకి ఎలాగో రైటే కదా, ఖచ్చితంగా కొనాలన్న ఆబ్లిగేషన్ అతనికి లేదు. సో అతను కొనడు. ఆ 25,000 నాన్ రిఫండబుల్. సో ఇది ఆప్షన్స్ కాంట్రాక్ట్. అంటే ఇక్కడ ఉన్న 3 రకాల సినారియోస్లో 2 రకాల సినారియోస్ బి అనే వ్యక్తికి అనుకూలంగా ఉంటాయి. ఒకటే ఒక సిచ్యువేషన్, అంటే రిలయన్స్ షేర్ ఎప్పుడైతే డీసెంట్గా పెరుగుతుందో, ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పెరుగుతుందో షేర్ ధర, అప్పుడు మాత్రమే ఏకు అనుకూలంగా ఉంటుంది, బీకి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న 3 సిచ్యువేషన్స్లో 2 సిచ్యువేషన్స్ బీకి అనుకూలంగా ఉంటాయి అండ్ ఏకి ఒకటే ఒక సిచ్యువేషన్ అనుకూలంగా ఉంటుంది. ఇది కాల్ ఆప్షన్ కాంట్రాక్ట్ యొక్క మీనింగ్. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. స్టాక్ ఆప్షన్స్లో ఈ విధంగా కాల్ ఆప్షన్స్లో కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ మీకు. ఏ అనేవాడు షేర్ ధర పెరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా కొనాలన్న రూల్ లేదు. నేను ముందుగా చెప్పినట్టుగానే అది రైట్ మాత్రమే. అంటే అది రైట్, కొనుక్కోవడం వద్దనుకోవడం పూర్తిగా ఏ యొక్క ఇష్టం. సో అతనేమనుకున్నాడు, కొనడానికి బదులుగా కొనాల్సిన అవసరం ఏం లేదు, నాకు 4,000 రూపాయలు వచ్చాయి, అంటే 1,000 రూపాయలు పెరిగింది, సరిపోతుంది, నేనేం షేర్స్ కొనాలనుకోవట్లేదు అనుకున్నా. అప్పుడు ఏం జరుగుతుంది?
సో అప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తాను. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెరిగిందండి. అంటే 1,000 రూపాయలు పెరిగింది. అయితే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 1,000 రూపాయలు ఇంటూ ఎన్ని షేర్స్కి అతను ప్రీమియం చెల్లించాడు? 250 షేర్స్కి చెల్లించాడు. సో 250 ఇంటూ 1000 అంటే ఎంత అండి? 2,50,000 ఏకు ప్రాఫిట్ అన్నమాట. అయితే ఈ 2,50,000లో ఇతను ఏదైతే ప్రీమియం చెల్లించాడో అది నాన్ రిఫండబుల్. సో ఈ 2,50,000 నుంచి మళ్ళీ 25,000 తీసేయండి. అంటే 2,25,000. అంటే ఇక్కడ ఏ యొక్క ప్రాఫిట్ 2,25,000. ఇఫ్ హీ డజంట్ వాంట్ టు టేక్ ద డెలివరీ ఆఫ్ ద రిలయన్స్ షేర్స్ ఫ్రమ్ ద పర్సన్ బి. ఓకే, సో ఇక్కడ బి అనే అతను ఏ అనేవాడు కొనద్దు అనుకున్నప్పుడు ఈ 2,25,000 రూపాయలని అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా కాల్ ఆప్షన్స్లో మనీని జనరేట్ చేయవచ్చు. సో ఇక్కడ 2,25,000 ఏకి లాభం అవుతుంది, అదే 2,25,000 బికి నష్టం అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఖచ్చితంగా స్టాక్స్ని డెలివరీ తీసుకోవాలన్న రూల్ ఇక్కడ లేదు. ఏ అనేవాడు తీసుకోవాలనుకుంటేనే తీసుకుంటాడు, లేదంటే అవసరం లేదు. ఓకే, సో ఈ టోటల్ సినారియోలో నేను ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్ టర్మినాలజీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏ అనేవాడు రైట్ని కొంటున్నాడు కదా, ఇతన్ని ఆప్షన్ బయ్యర్ అంటారు. బి అనేవాడు ఈ రైట్ని అమ్ముతున్నాడు కదా, ఇతన్ని ఆప్షన్ సెల్లర్ అంటారు. ఏ అనేవాడు రైట్ను కొనడానికి షేర్కి ఇంత అని చెప్పి ఒక అమౌంట్ ఇస్తున్నాడు కదా, అంటే ఒక్కొక్క షేర్కి 100 రూపాయలు, 250 షేర్స్కి ఇంటూ 100, 25,000 ఏదైతే అమౌంట్ ఇస్తున్నాడో ఈ 25,000ని ఆప్షన్ ప్రీమియం అంటారు. సో ఇక్కడ 3 టర్మినాలజీస్ వచ్చాయి. 1 ఆప్షన్ బయ్యర్, 2 ఆప్షన్ సెల్లర్, అండ్ ఏ బికి ఏదైతే ప్రీమియం ఇస్తున్నాడో, ఏదైతే అమౌంట్ ఇస్తున్నాడో దాన్ని ఆప్షన్ ప్రీమియం అంటాం. ఓకే, సో 3 టర్మినాలజీస్ వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ కాల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఓకే, సో ఈ విధంగా ఆప్షన్స్లో మనం మనీని ఎర్న్ చేసే వీలుంటుంది. సో దిస్ ఈజ్ సింప్లీ ఎ కాల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఈ వీడియోను మీరు అర్థమైతే చాలా బెటర్. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా దీన్ని ఒక 2-3 సార్లు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీని ద్వారా మీరు అసలు ఏం ట్రేడ్ చేస్తున్నారు, కాల్ ఆప్షన్స్లో మీరు ప్రీమియం చెల్లించినప్పుడు, అంటే మీరు బయ్యర్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అండ్ మీరు సెల్లర్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు మీకు అర్థమవుతాయి. ఇవేవి అర్థం కాకుండా ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం ద్వారా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. సో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో, ఆప్షన్స్ అనేది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. ఉంటే చేసే మీకు చాలా మంచిది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రోజుకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. తర్వాత కొత్త వీడియోలో నేను పుట్ ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share this video and subscribe to the channel. Thank you very much for watching. Thank you.